10 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఆయన కష్టపడ్డాడన్నా, వాళ్ళ అన్న పార్టీ తరపున వెళ్ళాడు. విజయ్ ఏం కష్టపడ్డాడన్నా సినిమా తప్ప. వాళ్ళ అన్నగారి పార్టీ నుంచి కూడా కష్టపడ్డాడు, ఓటమిని చూశాడు, తిట్టులు పడ్డాడు, ఎన్నో హింసలు అనేది చూశాడు. కానీ విజయ్ వేరు. వాళ్ళందరికీ ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? భయపడిపోయాడు. రజనీకాంత్ లాంటి వాళ్ళే భయపడిన తమిళనాడు ఈ స్టాలిన్ కుటుంబానికి ఒక సినిమా హీరోనే ఈరోజు సమాధానం చెప్పినాడంటే ఈ క్షణం దాకా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే స్టాలిన్ పరంగా చేస్తున్న అభివృద్ధి కానీ, ఎక్కడికెక్కడ కంట్రోల్ చేయడం కానీ, కేంద్ర ప్రభుత్వంతో రివర్స్గా ఉండే వాతావరణం చేసినా కూడా ఈరోజు అంత ఓటమికి ఎందుకు చూశాడు అనేది అర్థం కాలేదు. మధ్యాహ్నం ఒక కామెడీ వచ్చింది, అది చెప్పుకోలేము ఆ విషయం. కానీ ఈ రిజల్ట్ అనేది చాలా బెనిఫిట్. ఒక హీరోకి ఆ అవకాశం ఇచ్చారంటే తమిళ ప్రేక్షకులు యువత ఎక్కువగా ఓటింగ్ జరిగిన 95 ఓటింగ్లో యువతే ఎక్కువ వేశారంటే ఆ ఆదర్శనం అనేది ఎలా ఉంది హీరోల మీద, ఆ అభిమానం అనేది ఎలా ఉంది అనేది ఈరోజు సొసైటీలో కనపడింది. కాబట్టి ఒక సినీ పరంగా వెళ్ళిపోయింది ఈ రాజకీయ చరిత్ర. జయలలిత గారి తర్వాత ఇంకో రికార్డు అనేది రాశాడు. 2 చోట్ల గెలిచాడు, చూసావా? అది రికార్డు. ఏదో ఒక చోట ఓడిపోయినా ఏదైనా అనుకునే వాళ్ళ రాజకీయ పరంగా, కానీ 2 చోట్ల విజయ బేరి మోగించాడు. అట్లాగే వాళ్ళ కారు డ్రైవర్ని నుంచోబెట్టిన ప్లేస్ ఎట్లాంటిదో తెలుసా? మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేస్. అలాంటి ప్లేస్లో కూడా అంత మెజారిటీ ఆ డ్రైవర్కి వచ్చిందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏం జరుగుతుంది ఏంటా ఇప్పటికీ అర్థం కావట్లా. అన్ని ఓట్లు పడ్డాయా? ఆ వ్యక్తికి ఏంది అబ్బాయి పేరు కూడా తెలియదు పూర్తిగా, ఎట్లా చేశారు అన్ని ఓట్లు అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లా. మార్పు మొదలయ్యింది. ప్లస్ ఇట్లాగే ఉండాలి. 5 ఏళ్ళకు ఒక గవర్నమెంట్ మారితే ఏదైనా అటు ఇటు నలగకుండా ఉంటారు. ఒక మార్పు అనేది ముందుకు సాగిద్ది. నిలదీసేవాడు ఒకడు కనపడతాడు అనే ఒక ఉత్సాహం అయితే నాకు కనపడింది. అన్న, ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎంజీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, సో వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ విజయ్ గారిలో ఏముంది అంటే ఇంత మొదటిసారి ఇంత భారీ మెజార్టీ రావడానికి? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు. వాళ్ళ అన్నగారి పార్టీ నుంచి కూడా కష్టపడ్డాడు, ఓటమిని చూశాడు, తిట్టులు పడ్డాడు, ఎన్నో హింసలు అనేది చూశాడు. కానీ విజయ్ వేరు. ఎన్టీ రామారావు గారు ఎట్లా ఆ మూమెంట్లో వచ్చారో 6 నెలల్లో, ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలలు పట్టింది. ఈయన 6 నెలల్లో చరిత్ర రాశాడంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన పేరే చెప్పుకోవాలి. ఓకేనా? అంత బెనిఫిట్. సినీ ఫీల్డ్ భయపడిపోయిందన్న. కొంచెం మన రజనీకాంత్ గారు భయపడిపోయి రాజకీయంకి వెనకాడికి వేశారు. ఆయన పార్టీ పెడతాడు రేపు మార్నింగ్ అనుకున్నాం, అప్పుడే ఆయన తప్పుకున్నాడంటే అట్లాంటి రాజకీయ సిచ్యువేషన్ సన్నివేశంలో ఈయన నిలబడ్డాడు. అట్లాగే ఈయన కూడా బాధ పెట్టారు. ఇలా ఫ్యామిలీ జోలికి వెళ్ళారు, ఇలా ఆవిడ విడాకుల దాకా తీసుకెళ్లారు. అది హైలైట్ చేద్దామని ఎంతో చూశారు, కానీ నిలబడ్డాడు. చూసావా ఎవరు సపోర్ట్ ఉంది ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా మందికి. అటు మోడీ సపోర్ట్ లేదని అర్థమవుతుంది, ఇటు కాంగ్రెస్ సపోర్ట్ ఉందా అర్థం కావట్లేదు. ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. ఈయన వెనకమాలుండి ఇన్ని ఓట్లు ఎట్టా పడ్డాయి? నిజంగా జనం ఆదరించారా? యువత ముందుకు నడిపారా? ఇలాంటి వాడిని ఏం చేయబోతున్నాడు అనేది ఒక చరిత్ర మరి రాయాలి. విజయ్ గారు ఏం చేస్తారనేది చూడాలి. జనాలు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, మరి ఆ నమ్మకాన్ని విజయ్ గారు నిలుపుకోగలుగుతారంట? నిలబెడతాడు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్, ఫ్రీ పథకాలు, ఆదాయం, భయంకరమైన ఆదాయం ఉందన్న తమిళనాడుకి. కేంద్రానికే డబల్ ఇస్తుంది. కేంద్రంలోకి ఇచ్చే ప్లేస్లో 4వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో ఉంది ఇది. అట్లాంటి ఆదాయాన్ని తమిళనాడు యువతకు ఉపయోగిస్తాడు. ఓకేనా? మలేషియా లాంటి దేశాన్ని ఉపయోగించుకుంటాడు. యువతని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి తెలుసు, కాబట్టి తెస్తాడనే నమ్మకం అయితే మాకు. ఏం చేస్తున్నారన్నా? పోయి వైసీపీ వాళ్ళే చేస్తున్నారన్నా. పాదం అన్నా, ఏమి పాదం అన్నది? అరే పాదం అడుగు పెట్టింది అరే అమ్మ స్టాలిన్ గారు ఏటో వెళ్ళిపోయారన్న. ఏమి పాదం అది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత జగన్ గారు అనుకున్నా, ఇప్పుడు స్టాలిన్ గారు కూడా చేరారు ఆమె లిస్టులోకి. ఏమి పాదం అన్నది ఆ పాదం? ఓ అమ్మ అన్న, నాకు మధ్యాహ్నం దాకా బాధేసింది అన్న. ఈయన ఒక్క మాటనే 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఆయన కష్టపడ్డాడన్నా, వాళ్ళ అన్న పార్టీ తరపున వెళ్ళాడు. విజయ్ ఏం కష్టపడ్డాడన్నా సినిమా తప్ప. అరే నడిపాడు. ఆయన వెనకమాల ఉన్నాడు ఎవడు ఇప్పటికీ తెలియట్లా. కళాఖండే చూస్తున్నా. మోడీ గారా ఎవరు ఏంది? వెనకమాల మాత్రం పెద్ద ఆయుధం ఉంది. విజయ్ది ఏం లేదు, కళాఖండగా చెప్పగలను.